ఓం శ్రీ కార్తీక దామోదరాయ నమః. బసవ పురాణం. శివలీలలు. కథలు. 7. కిన్నెర బ్రహ్మయ్య కథ. పూర్వము పోడూరు అనే గ్రామంలో కిన్నెర బ్రహ్మయ్య అనే పేరుగల భక్తాగ్రేసరుడుండేవాడు. ఆయన వీరశైవ భక్తుడు. జీవనము కోసం ఎన్ని పనులు చేసినా వాటితో ఆర్జించే ధనాన్ని భక్తుల కోసం ఖర్చు చేసేవాడు. ఆయన కిన్నెర మీటుతూ పాడుతుంటే నారదాది గాయకులనేక మంది ఆ సంగీత సుధనాస్వాదించేవారుట. ఆ నాదము విన్న శివుడు కూడా తన భక్తుని గానానికి మెచ్చిరోజు అతనికి కొంత ధనము సమకూర్చేవాడుట. బ్రహ్మయ్య ఆ ధనాన్ని కూడా జంగమ పూజకే వినియోగిస్తూ ఉండేవాడు. బ్రహ్మయ్య ఆ కాలంలో విశ్వవిఖ్యాతి చెందిన బసవేశ్వరుని కథలు విని ఆయనని దర్శించాలని బిజ్జలరాజు పరిపాలిస్తున్న కళ్యాణపురానికి వెళ్ళాడు. బసవేశ్వరుని నివాసమదే. బసవేశ్వరుడు కూడా బ్రహ్మయ్య రాక గురించి తెలుసుకుని ఆయనకెదురేగ సకల సత్కారాలతో తమ ఇంటికి తీసుకువచ్చి గౌరవిస్తాడు. భోజనానంతరము ఇద్దరూ ఆ నగరంలో ఉన్న త్రిపురాంతకేశ్వరుని ఆలయానికి వెళ్లారు. బసవేశ్వరుడు కొంతసేపు ఉండి వెళ్ళగా బ్రహ్మయ్య అక్కడ ఉన్న భక్తులతో మరికొంతసేపు సద్గోష్ఠి జరుపుతూ ఉంటాడు. ఆ సమయంలో ఒక విటుడు ఆ రోజు పండగ కనుక తన వేశ్యకు ఇవ్వటానికి బాగా కండపట్టిన ఒక గొడ్గెపోతుని కొని దాని మెడకు తాడు కట్టి తీసుకుని వెళ్తుండగా ఆలయం సమీపానికి వచ్చేసరికి ఆ గొగ్గే తాడు తెంచుకుని తప్పించుకుని ఆలయంలో గర్భగుడిలోకెళ్ళి దాక్కున్నది. దాని వెనుకే ఆ విటుడు కూడా ఆ గొడ్డె కోసం లోపలికి రాగా బ్రహ్మయ్య అతని నివారిస్తూ, ఇంకా ముందుకు రావద్దు. నీపాలిట బడ్డ ఆ గొగ్యె దైవవశమున తప్పించుకుని ఈ ఆలయంలోకి వచ్చి మా శరణుజొచ్చింది. ఎంత మూర్ఖుడైనాగాని శరణుకోరినవారిని రక్షిస్తాడుగాని విడిచిపెట్టడు. అలాంటప్పుడు ఈశ్వరుని భక్తులమైన మేమెలా దీనిని చంపటానికి అంగీకరిస్తాము? నువ్వంతగా పట్టుపడితే ఈ గొగ్గె కొనటానికనికైనా ఖర్చు మేమిస్తాము. తీసుకుని వెళ్ళు అంటాడు. ఆ విటుడు పకపకా నవ్వి, పండగపూట కావాలని కొవ్విన గొగ్గెని డబ్బులు పెట్టి కొని తీసుకువెళ్తన్నాను. మీరు చెప్పారని ఎలా విడిచిపెడతాను? అది గుళ్ళోకెళ్ళినా మళ్ళోకెళ్ళినా నేను విడిచిపెట్టను. నా గొగ్గెను నాకివ్వండి. ఆలస్యమైతేనా భోగినికి కోపం వస్తుంది. నేను తొందరగా వెళ్ళాలి అని ఎన్ని విధాల అడిగినా బ్రహ్మయ్య ఆ గొగ్గెను విడిచిపెట్టలేదు. అప్పుడా విటుడు తన మనసులో తానే ఆలోచించుకున్నాడు. ఎంత బతిమాలినా ఈయని గోయెను విడిచిపెట్టేటట్లు లేడు. ధనమిస్తానన్నాడు గనుక ఈతని దగ్గర వీలైనంత ఎక్కువ ధనము తీసుకుని తొందరగా ఇంకొక గొగ్గెను కొనుక్కెళ్ళి నా పడతిని సంతోషపెడతాను. నాకు కొంత ధనలాభముంటుంది అని విపరీతమైన కోపముతో వెళ్ళేవాడి వలె వెళ్లబోయాడు. బ్రహ్మయ్య అతనిని ఆపి 1000 మాడలు తెప్పించి అతనికిప్పించాడు. అతను కూడా ఇంకొక గొగ్గెను కొని సాని ఇంటికి తీసుకుపోయి ఆమెతో, చూడు, నీకోసము ఎంత మంచి గొగ్గె తెచ్చానో, దీనితో పండుగ చేసుకుందాము అని మంచి మాటలతో ఆమెని సంతోషపెట్టబోయాడు. దానికామె అతనిని దూషించి, మొదట కొన్న మంచి గొగ్గెని విడిచిపెట్టి ఈ నాసిరకం గొగ్గెని తెచ్చి నన్ను సంతోషపెట్టటాలని చూస్తున్నావా? అందరూ మనల్ని చూసి నవ్వుతున్నారు. నాకు మొదటి గొగ్గెనే తెచ్చిమ్మని పట్టుబట్టింది. దానితో అతను మళ్లీ గుడికి వెళ్లి బ్రహ్మయ్యను ఆ గొగ్గెని ఇమ్మని బతిమాలుకున్నాడు. బ్రహ్మయ్య అతడిని ఆ గొగ్గెని ముట్టుకోనీయలేదు. అదిప్పుడు గొగ్గె కాదు. దాని వెల చెల్లించినప్పుడే దానికి లింగధారణ చేశాము. అది ఇప్పుడు వృషభమైంది. అంటే ఆ శివుని వాహనం. నువ్వు దానిని తాకవద్దు అని వారించబోయాడు. ఆ ఘర్షణలో విటుడు తన చేతిలోని కత్తితో బ్రహ్మయ్య తల నరకబోతాడు. బ్రహ్మయ్య తన చేతిలోని కత్తితో అడ్డుపెట్టబోగా విటుని తల తెగిగుడి వెనుకపడింది. అప్పుడు అక్కడ ఉన్న అతని చుట్టాలు అతని మరణానికి బాధపడి రాజు దగ్గరకు వెళ్ళి, రాజా, మీ పాలనలో శివభక్తుల ఆగడాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. వాళ్ళు తమ ఇష్టవచ్చినట్లు ప్రజలను నాశనం చేస్తున్నారు. మీ పాలనలో వాళ్లనే ఉండనియండి. మేమెక్కడికన్నా వెళ్తాము అని మొరబెట్టుకున్నారు. దానితో రాజు కోపగించి బసవేశ్వరుని దగ్గరకెళ్ళి, బసవమంత్రి, మీ భక్తుల ఆగడాలు మితిమీరుతున్నాయి.
భక్తులు దయగలవారు, అహింసాపరులు, సన్మార్గులు అంటారు కదా. మరి ఈ విషయమేమిటి? ఇవాళ మన శివాలయంలో ఒక భక్తుడు ఒక గొడ్డిపోతు విషయంలో ఒక సంసారితో గొడవపడి అతని తల నరికాడుట. సంసారుల జోలి వాళ్లకెందుకు? అయినా మీ భక్తులు మాత్రం సామాన్యులు కారు అని అంతకు ముందు భక్తి ప్రవస్యంలో కొందరు భక్తులు చేసిన అకృత్యాలను ఏకరువు పెట్టి, మీ భక్తుల విషయాలు మీకే తెలుసు, మీలాంటివారున్న చోట మేము రాజ్యము చేయలేము, ఈ రాజ్యాన్ని మీరే ఏలుకోండి, మేమెక్కడికన్నా వెళ్తాము అని కోపంగా అన్నాడు. దానికి బసవేశ్వరుడు రాజుని సమాధానపరిచి, శివభక్తులు కరుణామయులుగాని అకృత్యములు చేసేవారు కాదు. ఎవరైనా ఏదైనా చెబితే వెంటనే వారి మాటలు విశ్వసించి తగు చర్య తీసుకోకూడదు. మంత్రులను పంపి ముందు విచారణ చేయించండి. నిజాలు తెలిసిన తర్వాత నేరస్తులని శిక్షించవచ్చు అనగా రాజు అసలు విషయం తెలుసుకురమ్మని తన మంత్రులను పంపాడు. వారు కూడా ఆలయానికి వెళ్లి అక్కడి వారి ద్వారా బ్రహ్మయ్య మంచితనాన్ని, భక్తి పరాయణతను గొగ్గె విషయము తెలుసుకుని బ్రహ్మయ్య దగ్గరకు కూడా వెళ్లి, అయ్యా, మీరు శివభక్తులు, ఇలాంటి పనులు చేసినచో శివభక్తులకందరికీ చెడ్డ పేరు వస్తుంది కదా, మా వాడి గోయనెందుకు చంపారో తెలుసుకురమ్మని మా రాజు మమ్మల్ని పంపారు. మీరు వివరాలు చెబితే మేము మా రాజుకి విన్నవిస్తాము అని అడిగారు. బ్రహ్మయ్య జరిగినదంతా చెప్పగా దానికి సాక్షులెవరైనా ఉన్నారా అని మంత్రులు అడిగారు. దానికి బ్రహ్మయ్య నాకు సాక్షులు ఎవరూ లేరు, కావాలంటే ఆ త్రిపురాంతకుని చేతనే నిజము చెప్పించగలను అని చెప్పాడు. మంత్రులు రాజు దగ్గరకు వెళ్లి సమాచారం విన్నవించగా రాజు ఆశ్చర్యపోతాడు. సంగతేమిటో స్వయంగా తెలుసుకుందామని మంత్రి బసవేశ్వరుని వెంట తీసుకుని ఆలయానికి వెళ్లాడు. అక్కడ బ్రహ్మయ్యని చూసి బసవేశ్వరుడు నమస్కరించి, అయ్యా, మీరు భూలోక ఈశ్వరులు, మీరు ఇలాంటి వివాదంలో చిక్కుకున్నారేమిటి? పూర్వము అనేకమంది భక్తులు అనేక విధముల ప్రజలు తమకు పెట్టిన పరీక్షలలో నెగ్గి ఈశ్వర సాక్షాత్కారం చేయించారు. మీరు కూడా శివుని చేత నిజము పలికించి మీ భక్తిని నిరూపించుకోండి అని ప్రార్థించాడు. అది విని గుడి పూజారి మిగతా అక్కడి వారందరూ భయంతో తలొక మూల దాక్కున్నారు. బ్రహ్మయ్య శివ 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 అంటూ 3 సార్లు గర్భాలయం తలుపు తడుతూ పిలవగా గర్భాలయం తలుపులు వాటంతటవే పూర్తిగా తెరుచుకున్నాయి. ఆలయంలో ఉన్నవారంతా ఇదివరకొక భక్తుడి కోసం భగవంతుడు ఆలయం తలుపులు తెరిచాడని విన్నాముగాని ఇప్పుడు నిజంగా చూస్తున్నాము. తలుపులు తీయించిన ఇతను భగవంతుని చేత కూడా మాట్లాడించగలడని ఆత్రంతో భయంతో ఎదురు చూడసాగారు. బ్రహ్మయ్య, ఓ దేవా, నేను చెప్పినదంతా నిజమో అబద్ధమో చెప్పటానికి నాకు నీకన్నా సాక్ష్యం ఎవరూ లేరు. నన్ను కరుణించి నేను చెప్పినది నిజమో కాదో నీవో చెప్పు తండ్రి అని బిగ్గరగా అడిగినంతనే గుడిలో నుంచి నీవు చెప్పి నా దానిలో ఆవగింజంతైనా అబద్ధం లేదు, అంతా నిజమే అనే మాటలు వినబడి వాటి ధ్వని క్రమక్రమంగా పెరగసాగింది. అంతేకాదు ఆ మాటలు అలా 7 రోజులు వరుసగా వినబడ్డాయి. అంతకంతకు పెరిగిని ఆ ధ్వనితో ప్రళయ చిహ్నాలు కనిపించసాగాయి. ప్రజలంతా భయభ్రాంతులయ్యారు. రాజు బిజ్జలుడు ఆ పరిస్థితి గమనించి బసవేశ్వరుడిని బ్రహ్మయ్యకు నచ్చచెప్పి ఆ విపత్తు తప్పించమంటాడు. బసవేశ్వరుడు బ్రహ్మయ్యతో, భక్తాగ్రేసరా, భగవంతుడు మాయా సహాయుడు కనుక భక్తులననేక మాయోపాయాలతో పరీక్ష చేస్తాడు. భక్తుడు వాటికి లొంగక అన్నిటినీ దాటితే భగవంతుడు భక్తుడిని మెచ్చివారికి సర్వశక్తి, సర్వసామర్థ్యము ఇస్తాడు. మీరు భగవంతునిచే ఘటన సామర్థ్యాన్ని పొందారు కనుక మీరీ భయంకర ధ్వనిని ఆపి మమ్మల్ని అందర్నీ రక్షించండి అని ప్రార్థిస్తాడు. బ్రహ్మయ్య గర్భగుడివైపు తిరిగి హో అని ఒక్కసారి అనగానే ఆ శబ్దము ఆగిపోయింది. అప్పుడు బిజ్జలుడు తన పరివారమంతటితో అతనికి సాష్టాంగ నమస్కారం చేసి, భగవంతుడంతటివాడు, మీరు పలకమంటే పలికాడు, ఆగమంటే ఆగాడు, ఇంక నేనెంత వాడను? మీ గొప్పతనం తెలుసుకోలేక తప్పు చేశాను, క్షమించండి అని వేడుకుంటాడు. అప్పుడు బ్రహ్మయ్య అందరూ చూస్తూ ఉండగానే తన చేతిలో చనిపోయిన ఆ విటుని బతికించి లింగ సంగతుని గావించి భగవద్భక్తుడవై జీవించమని బుద్ధి చెప్పి పంపుతాడు.
అందరూ బ్రహ్మయ్య భక్తిని మెచ్చుకుంటూ తమ తమ నివాసాలకి వెళ్లారు. నిజమైన భక్తులకు భగవంతుడు అండగా నిలుస్తాడని చెప్పే కిన్నెర బ్రహ్మబ్రయ్య కథ ఇది. కార్తీక పురాణం హిందూ ధర్మం ఎవ్రీవన్ 081870737034 హిందూ ధర్మం సేకరణ